హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరి ఇంకో అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుగా తీసుకొస్తాను. సో ఈరోజు అన్బాక్సింగ్ వీడియోలో నేను గ్యాలక్స్ బ్రాండింగ్ ఉన్న ఒక GeForce RTX 2060 గ్రాఫిక్ కార్డ్ 6GB గ్రాఫిక్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది వన్ క్లిక్ ఓసీ ఓరియంట్ అనమాట. సో వన్ క్లిక్తో మీరు ఓవర్లాకింగ్ అయితే చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీని గురించి దీని అన్బాక్సింగ్, రివ్యూ అండ్ స్ట్రెస్ టెస్ట్, ఇంకా దీని ఇన్స్టాలేషన్ అండ్ పీసీలో నేను ఎలా ఇన్బిల్డ్ చేసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, అండ్ RTX వర్సెస్ GTX ఈ రెండింటికి తేడా ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ గ్రాఫిక్ కార్డ్కి ఇంత క్రేజ్ అండ్ RTX సిరీస్ ఎందుకు తీసుకున్నాను స్పెసిఫిక్గా, అండ్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నా స్ట్రీమ్స్లో కానీ మీరు చూసినట్టయితే అంత క్వాలిటీ స్ట్రీమ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే, అంత ఫ్రేమ్స్తో మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కారణం ఈ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న గ్రాఫిక్ కార్డ్ కూడా ఇదే. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై పీసీ అనుకోవచ్చు. ఎందుకంటే దీని కాస్ట్ 27,000 అరౌండ్ అలా ఉంటుంది. సో నా పీసీలో నేను ఇదే యూజ్ చేస్తాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గ్యాలక్స్ RTX 2060 అనమాట. సో 6GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాలక్స్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది. వన్ క్లిక్ ఓవర్క్లాకింగ్ అయితే వస్తుంది. సో ఇది 2060 కార్డు, 6GB గ్రాఫిక్ కార్డు, GeForce RTX అని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఇది 3 years వారంటీతో అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాలక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. సో వెనకాల ఏముందో మనం క్లియర్గా చూసేద్దాం. GeForce RTX పవర్డ్ బై NVIDIA క్యూరింగ్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో NVIDIA అంటే మీకు అందరూ తెలిసిందే కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గేమ్ యూ నీడ్ గ్యాలక్స్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంది. గ్యాలక్స్ మేక్స్ యువర్ పీసీ అల్టిమేట్ హోమ్ థియేటర్ అని కూడా మెన్షన్ చేసింది. విండోస్ డిమాండ్స్ ఏ రియల్ GPU అని కూడా మెన్షన్ చేసింది. సో గ్యాలక్స్ టర్న్ ఇట్ ఆల్ ఆన్ అండ్ డూ మోర్ విత్ మల్టీ డిస్ప్లే అయితే మెన్షన్ చేసింది. సో మల్టీ డిస్ప్లే కూడా నేను చెప్తాను. అండ్ అల్ట్రా 4K HD వరకు కూడా ఇది సపోర్ట్ అయితే ఉంది. సో ఇది కూడా చూపిస్తాను. నేను తీసుకున్న దీని గురించే మెయిన్. మ్యాక్సిమైజ్ యువర్ పర్ఫార్మెన్స్, ఎంజాయ్ స్మూతర్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్, రిచర్ విజువల్స్. సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. అన్నీ ఇక్కడ చెప్పడం కన్నా నేను చూపించడమే బాగుంటుంది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ అయితే ఉంది. సో దీని మీద బాక్స్ ప్రైస్ వచ్చేసి 44,000 అయితే ఉంది. సో అంత అయితే పడదు. నేనైతే 26 or 27 ఈ రేంజ్లో అయితే కొన్నాను. సో ప్రెజెంట్ రేట్ అంతా కూడా మీకు కింద అయితే మెన్షన్ చేస్తాను. సో కీ ఫీచర్ చూసుకుంటే రియల్ రే ట్రేసింగ్, RTX అంటే అంతే కదా, రే ట్రేసింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో విఆర్ రెడీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫీచర్స్ అని నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేస్తాం. అన్బాక్సింగ్ చేసే వరకు నేను ఉండలేకపోతున్నాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఓపెన్ చేసేస్తే నీట్గా ఒక బ్లాక్ బాక్స్లో అయితే ప్యాక్ అయితే వచ్చింది. సో దీని మీద చూడొచ్చు GeForce RTX అని అయితే మెన్షన్ చేసింది. సో ఇంకా బాక్స్ చుట్టూ ఎక్కడ ఏమీ లేదు, ఇది ఒకటే అయితే మెన్షన్ చేసింది. సో క్లీన్ బాక్స్ అనమాట. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే చుట్టూ ఒక ఫోమ్ మెటీరియల్ అయితే పెట్టారు. గ్రాఫిక్ కార్డ్ సేఫ్గా డెలివరీ అవ్వడానికి అయితే చుట్టూ ఫోమ్ అయితే పెట్టారు. సో దాని తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఒక మాన్యువల్ అయితే ఉంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ దాని డ్రైవర్స్ గురించి అయితే దీంట్లో క్విక్ గైడ్ అయితే ఒకటి మెన్షన్ చేశారు. సో ఇది మనకు పెద్ద అవసరం లేదు, ఇదంతా కూడా నేను క్లియర్గా మీకు విజువల్గా చూపిస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా వీడియో చూస్తే సరిపోతుంది. సో ఓపెన్ చేద్దాం. ఇంకేమున్నాయి, సో ఇక్కడ ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం పవర్ కేబుల్ అనమాట. సో SMPS PSU నుంచి మనం దీనికి పవర్ ఇస్తాం కదా, సో ఆ కేబుల్ అయితే ఇది. సో నెక్స్ట్ డైరెక్ట్గా మన గ్రాఫిక్ కార్డే అంతే. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోస్టాటిక్ కవర్తో అయితే వచ్చింది, ఏం డ్యామేజ్ అవ్వకుండా, స్టాటిక్ దానివల్ల ఏం డ్యామేజ్ కాకుండా. సో సింపుల్గా ఒక ప్యాకేజ్లో అయితే ఇచ్చారు. సో ఇంతకు మించి ఏమీ లేదు లోపల, అంతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఒకసారి. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఎస్, ఫైనల్లీ RTX ఇన్ మై హ్యాండ్స్ అనమాట. సో చాలా ప్రీమియం ఉంది, క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది. ఫ్యాన్స్ చాలా బాగున్నాయి. నేను మరి అంటే నేను మిగతా వీడియోలు చూసాను, అందులో డెలికేట్గా ఉందని ఏదో చెప్పారు కానీ అలా లేదు, చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు GeForce RTX అని అయితే మెన్షన్ చేసింది. సో వెనకాల అకేషన్ హాట్ సప్లై అని అయితే రాసింది. సో ముట్టుకోద్దని అయితే. అండ్ ఇక్కడ PCI స్లాట్ మీకు తెలిసిందే. దీని మీద ఓకే చెక్డ్ అన్నీ కూడా చెక్ అయ్యే వచ్చాయి. సో ఏ ప్రోడక్ట్ అయినా మంచి చెక్ అయ్యే వస్తాయి కాబట్టి ఓకే చెక్డ్ అని అయితే అక్కడ మెన్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 3 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి డిస్ప్లే పోర్ట్, ఒకటి HDMI పోర్ట్ అండ్ లాస్ట్ DVI పోర్ట్ అనమాట. సో ఒకేసారి మీరు మల్టిపుల్ డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. గేమర్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇంతే ఇక్కడికి. అండ్ ఇక్కడ హీట్ సింక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదో పోర్ట్ ఉంది, కానీ ఈ పోర్ట్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, మాన్యువల్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. సో ఇది ఓవరాల్గా దీని గురించి అయితే. సో నెక్స్ట్ దీని ఇన్స్టాలేషన్ గురించి చూపిస్తాను అండ్ RTX ఎలా పనిచేస్తుంది, అసలు RTX అంటే ఏంటో కంప్లీట్గా చూపిస్తాను. సో చూడండి వీడియో. సో ఈ గ్రాఫిక్ కార్డ్ని నాకు పీసీలో ఇన్స్టాల్ చేసి అయితే చూపిస్తాను. ఇది గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఇక్కడ పెడతాం. అండ్ ఇది పెట్టాలంటే ఈ గ్రిల్స్ని అయితే రిమూవ్ చేయాలి. సో అక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్ షీల్డ్ అయితే వస్తుంది కాబట్టి సో అది రిమూవ్ చేద్దాం. ఫస్ట్ అన్స్క్రూ చేసిన ప్లేట్స్ని పక్కన అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ తీసుకుని కరెక్ట్గా ఈ PCI స్లాట్స్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా సో ఆ క్లిప్ అయితే ఓపెన్ చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఉందో సో అలా చూసుకుని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే కొంచెం ఏమన్నా మూవ్ అయినా కూడా గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో లోపలికి పెట్టి పుష్ చేస్తే అది లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఆ స్క్రూస్ అనేది మీరు లాక్ చేసేయడమే. సో ఎక్స్ట్రా స్లాట్స్ ఏమన్నా ఓపెన్ అయ్యి ఉంటే కనుక మీరు ఏ విధంగా అయితే రిమూవ్ చేశారో మళ్ళీ అదే విధంగా పెట్టేసి మళ్ళీ స్క్రూస్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా అయిన తర్వాత
దీనికి 8 పిన్ పవర్ సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎంపిఎస్ కానీ పిఎస్యూ నుంచి కానీ పవర్ సప్లై అయితే ఇస్తారు. సో ఇక్కడైతే ఇస్తారు. ఇది అయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇది DVI పోర్ట్ అండ్ HDMI పోర్ట్ అండ్ డిస్ప్లే పోర్ట్, ఈ మూడిట్ల నుంచి ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు, లేదంటే మల్టీ డిస్ప్లే కూడా మనం యూస్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క బెంచ్ మార్క్స్ చూసుకుంటే ఫుల్ HD 1080p రెజల్యూషన్లో ఆడినప్పుడు మనకు వచ్చిన యావరేజ్ ఫ్రేమ్ రేట్ అనేది చూడొచ్చు. ఇవన్నీ కూడా హై ఎండ్ గేమ్స్ ఇవన్నీ కూడా. సో ప్రెజెంట్ జనరేషన్ చూసుకుంటే RTX సిరీస్ మీద అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడున్న ప్రెజెంట్ వస్తున్న అన్ని గేమ్స్ కూడా RTX సపోర్టెడే అండ్ రాబోతున్న గేమ్ కూడా RTX సపోర్టెడే. సో RTX ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను కొన్ని గేమ్స్ అయితే చూపిస్తాను. సో అవన్నీ కూడా మీరు చూడండి, దాని యొక్క శాంపిల్స్ ఎలా ఉన్నాయనేది. సో RTX అంటే ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చూడండి. సో బేసిక్గా RTX అంటేనే రే ట్రేసింగ్ టెక్నాలజీ అనమాట. సో లైట్ ఏ సైడ్ నుంచి వస్తుంది అంటే రిఫ్రాక్షన్స్ సో ఇవన్నీ కూడా ఇందులో మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో విజువల్ రియాలిటీ అనేది మీకు రియల్ వరల్డ్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో లైట్ ఎటు నుంచి వస్తుందో మన కళ్ళతో రియల్ లైఫ్లో మనం ఎలా అయితే చూస్తామో సో అదే విజువల్స్ మీకు RTX అయితే తీసుకొస్తుంది. సో లైటింగ్ అనేది ఎటు వస్తుంది, సన్లైట్ నుంచి ఎటు పడుతున్నాయి అండ్ దాని మీద వచ్చే రిఫ్లెక్షన్స్ ఎటు పోతున్నాయి అనేది కూడా మీకు క్లియర్గా చూడొచ్చు. షాడోస్ ఇవన్నీ కూడా ఈ RTXలో కనిపిస్తాయి అనమాట, క్లియర్గా కనిపిస్తాయి. అదే RTX టెక్నాలజీ అనమాట. సో మీరు ఇక్కడ వాటర్లో చూడొచ్చు, అదంతా చూడొచ్చు. సో రిఫ్లెక్షన్స్ అయితే ఎలా ఫామ్ అవుతున్నాయో, సో RTX ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉంది, RTX ఆన్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, సో ఆ రిఫ్లెక్షన్స్ అని మీరు క్లియర్గా అయితే నోటీస్ చేయొచ్చు ఇక్కడ. సో అది కంప్లీట్గా RTX అంటే. సో దీని గురించి నేను RTX వర్సెస్ GTX అనే వీడియో సపరేట్గా చేస్తాను. సో ఆ లింక్ నేను పైన ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు RTXకి GTXకి తేడా ఏంటో తెలుస్తుంది. నేనైతే RTX రికమెండ్ చేస్తాను, ఎందుకంటే GTX ఎలాగో ఓల్డ్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు తీసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా RTX ప్రిఫర్ చేయండి. RTXలో ఇది బేసిక్ మోడల్ కాబట్టి నేను ఇదైతే అన్బాక్సింగ్ చేశాను. సో ఇది బేసిక్ మోడల్ అంటే RTXలో స్టార్టింగ్ వచ్చే మోడల్ ఇదే 2060 GeForceది. సో నేను అదే అన్బ్లాక్ చేశాను. సారీ, మిమ్మల్ని అవుట్ ఆఫ్ ది టాపిక్ అయితే తీసుకెళ్ళిపోయాను. సో బ్యాక్ వచ్చేద్దాం. సో స్పెసిఫిక్గా మనం అన్బ్లాక్ చేసిన దాని గురించి మాట్లాడదాం. సో దీనికి హై పెర్ఫార్మెన్స్ హీట్ పైప్స్ అయితే వస్తాయన్నమాట. సో హీట్ పైప్స్ నుంచి హీటింగ్ అంతా బయటకు అయితే వెళ్ళిపోతుంది. సో ఫ్యాన్స్ గురించి చూసుకుంటే సో 90mm ఫ్యాన్స్ 2 అయితే ఉంటాయి. సో డ్యూయల్ ఫ్యాన్ ఇది అండ్ ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అనేవి ఆగిపోతాయి కార్డ్ సైలెంట్గా ఉన్నప్పుడు. సో మళ్ళీ కార్డ్ రన్ అయినప్పుడు ఈ ఫ్యాన్స్ అనేవి తిరగడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. సో 1 క్లిక్ సాఫ్ట్వేర్. సో దీన్ని యూస్ చేసి మీరు 1 క్లిక్తో ఓవర్క్లాక్ అయితే చేసుకోవచ్చు దీనిని. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను. సో డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. సో నేనైతే ఈ వేరియంటే మీకు అన్బాక్స్ చేసి చూపించాను కాబట్టి సో ఆ వేరియంట్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చాక కిందకైతే స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు అన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇస్తారు. సో ప్రొడక్ట్ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, హై రెజల్యూషన్ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ బయోస్ అప్డేట్, 1 క్లిక్ ఓవర్క్లాక్. సో ఇవన్నీ ఇక్కడ మనకు అవసరం లేదు, నేను 1 క్లిక్ ఓవర్క్లాక్ చెప్తాను కాబట్టి అదొకటి చెప్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ ఫైల్ మీ సిస్టంలోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి. సో మీకు ఇన్స్టాల్ ఫైల్ వస్తుంది. సో ఇన్స్టాల్ తెలుసు కదా, జస్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో అదంతా అయిపోయిన తర్వాత సో ఎక్స్ట్రీమ్ ట్యూనర్ అనే ఒక యాప్ వస్తుంది. సో అది ఇన్స్టాల్ చేస్తారు. అది ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో కంప్లీట్గా మీ గ్రాఫిక్ కార్డ్ని మీరు ఎక్కడైతే సెట్ చేసుకోవచ్చు, దాని ఫ్యాన్ స్పీడ్ కానీ ఓవర్క్లాక్ కానీ RGB అయితే RGB సెట్ చేసుకుంటారు, మన RGB కాదు ఇది. సో RGB అయితే అక్కడ సెట్ చేసుకుంటారు అండ్ GPUకి ఎంత వోల్టేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ దాని వోల్టేజ్ మెమరీ ఇదంతా కూడా మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. 1 క్లిక్ ఓవర్క్లాక్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఓవర్క్లాకింగ్ రికమెండ్ చేయను, ఎందుకంటే ఎఫిషియన్సీ తగ్గించేసి దాని ముందే మెన్షన్ చేశాను కదా. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఓవర్క్లాకింగ్ అయితే నాకు తెలిసినంత వరకు అవసరం లేదు. మ్యాక్సిమం ఇది ఓవర్క్లాక్ లేకుండానే హై పెర్ఫార్మెన్స్ అయితే పెర్ఫామ్ చేస్తుంది. సో మీరు ఇన్కేస్ 4K గేమింగ్ వెళ్ళాలనుకుంటే ఆ టైంలో ఓవర్క్లాక్ చేసుకోండి తప్ప అంతవరకు అయితే నేనైతే రికమెండ్ చేయను. సో ఇదైతే సరిపోద్ది బేసిక్గా. సో నేను ఈ గ్రాఫిక్ కార్డ్ యూస్ చేసి గేమ్స్ అయితే కొన్ని ఆడి చూపిస్తాను. సో శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట. GTA 5 తీసుకుంటున్నాను. GTA 5లో సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అన్ని కూడా క్వాలిటీ హైలో అయితే పెట్టాను. సో హైలో పెట్టేసి ఆప్టిమైజ్డ్గా ఒక 3GB యూస్ చేసుకునే పరంగా అయితే పెట్టాను, ఎందుకంటే నేను 6GB గ్రాఫిక్ కార్డ్ 6GB ఇవ్వను ఇప్పుడు కూడా. సో అంత సరిపోద్ది నాకు, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో నేను హైలోనే పెట్టుకుంటాను అన్నీ కూడా. సో ఇంకా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం హీటింగ్ అనేది జనరేట్ అవుతుంది ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ అయినా. సో అంతవరకు వెళ్ళడం వేస్ట్ కాబట్టి నేను ఒక 3GB గ్రాఫిక్స్ మాత్రం వాడతాను. మిగతాది ఎక్కువగా నేను యూజ్ చేసేది ఎడిటింగ్ పర్పస్ కాబట్టి నాకు గేమింగ్కి 3GB వరకు అయితే సరిపోతుంది. సో అందుకని నేను అలాగే సెట్ చేసుకుంటాను. సో నేను ఆడిన రిచ్ విజువల్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. సో ఇప్పటివరకు స్మూత్గానే ఉంది కాబట్టి కొంచెం గ్రాఫిక్స్ పెంచి చూస్తాను. సో ఇంకా పెర్ఫార్మెన్స్ ఏమైనా మంచి గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. సో ఇంకొంచెం పెంచుదాం. సో హై నుంచి వెరీ హైకి తీసుకెళ్ళి చూస్తాను, వెరీ హైలో పెట్టేస్తాను అన్నీ కూడా. సో 4GB వరకు కన్సప్షన్ చేస్తున్నాను. 4.5 గ్రాస్ ఇవన్నీ మనకు అవసరం లేదులేండి.
సో సరిపోద్ది, ఇవి సేవ్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి రే ట్రేసింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. సో చూడండి నా షాడో ఎలా క్లియర్గా ఉందో. సో నేను ఎటు తిరిగినా నా షాడో అనేది ఎక్కడ పడాలో అట్టే పడుతుంది. అంటే సన్లైట్ ఎటు ఉందో చూసుకోండి, సన్లైట్ అటు ఉంది. సో సన్లైట్ బట్టి ఆ రేస్ బట్టి నా షాడో అనేది ఇటు పడుతుంది. సో రియల్ వరల్డ్లో ఎలా అయితే జరుగుతుందో సో ఇదంతా కూడా ఇక్కడ అలాగే జరుగుతుందన్నమాట. అండ్ వాటర్లో వచ్చే రిఫ్రాక్షన్స్ సంగతి చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వాటర్లో ఎలాంటి విధమైన రిఫ్రాక్షన్స్ అనేది ఇవి రిఫ్లెక్ట్ చేస్తుందో. సో చూడొచ్చు మీరు, సన్లైట్ అటు ఉంది. సో దానివల్ల ఈ రిఫ్లెక్షన్స్ అనేవి కూడా అంతా చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు వెనకాల సన్లైట్ నుంచి వచ్చే ఫ్లేర్స్ కానీ అన్నీ క్లియర్గా మనకు విజువల్గా చూపిస్తుంది అనమాట ఆర్టీఎక్స్. సో ఎక్కడ ఏది మిస్ చేయదు. సో గ్రాఫిక్స్కి అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట ఈ ఆర్టీఎక్స్ అనేది. సో ఆ ఫ్లేర్స్ అనేవి చూసారా మీకు ఎలా కనిపిస్తుంది. నిజంగా మీరు కార్లోకి వచ్చినప్పుడు మీ హోమ్ మీద ఎలాంటి ఫ్లేర్స్ అయితే పడతాయో సన్ నుంచి, సో అలాంటివన్నీ క్లియర్గా మనకు విజువల్గా కనిపిస్తాయి. సో అది అనమాట ఇక్కడ రే ట్రేసింగ్ టెక్నాలజీ అంటే. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా అన్బాక్సింగ్ వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా నాకు మెన్షన్ చేయండి. సో వీలైతే నేను అవి కూడా అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మరెన్నో తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్. Don't pay the bills? Well, it does, but commercials do too.